ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదన్న, ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంతా బాగానే ఉంది, అంతా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే కార్యకర్తలు పట్టించుకుంటున్నారు. అవును, ఉన్న విషయం కష్టపడేదే కార్యకర్తలు. ఇప్పుడు మా ఇంట్లో దగ్గర 70 ఓట్లు ఉన్నాయి అన్న. మేము పుట్టి పెరిగిన కాడ నుంచి టీడీపీ. మా నాన్నకి టాటర్ పనికి వెళ్తాడు, ట్రక్ పడిపోయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. స్థానికంగా ఉన్న లీడర్లను కలిసారా? కార్పొరేటర్లు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కలిసామన్నా. చాలా ప్రయత్నం చేసాం. మా నాన్నకి ఒక పెన్షన్ ఇప్పిమన్నానన్న. ఇంత మాట మా నాన్న అంటే అది ప్రభుత్వం నుంచి రావాలి. ఇంతకుముందు సిస్టమ్ లేదన్న. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనే కాదు, ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ వాళ్ళు వదలాలి. రేపు జనవరిలో వదులుతామంటున్నారు కొత్త పెన్షన్. కరెక్టే, కానీ ఏంటంటే నాకు అర్థమైందిలే, పార్టీ కోసం చేసాం కదా, మాకే జరగబోతే వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం సిస్టమ్ ప్రకారం వెళ్ళాలిగా. అవును, నాకు అర్థమైంది మీ బాధ. అవునులే, మారిపోదాం, పార్టీ మారిపోదాం, అది మీ ఇష్టం. కానీ పథకాలు ఏమన్నా అందుతున్నాయా మిగతా వాళ్ళకి? పథకాలు అందుతున్నాయి, చాలా అందుతున్నాయి. పార్టీ గురించి ఇంత జెండా కట్టుకుని తిరిగిన వాళ్ళం మేము. పార్టీ నిలబడిందంటే కార్యకర్తల వల్లే. అయిపోయింది అనుకున్నాం టీడీపీ. కార్యకర్తలు పట్టించుకుంటే ఇంకెందుకన్నా పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఇప్పుడు పట్టించుకుంటున్నాడు. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. 43 ఏళ్ళ నుంచి టీడీపీ ఉందంటే మాత్రం కార్యకర్తల వల్ల. సరే, ఈ కార్యకర్తలు చాలా ఇబ్బందులు నేను వింటున్నాను. పక్కన పెడితే ప్రజలకు ఏమైనా మంచి చేసిందా? ప్రజలకు మంచి ఏమీ చేయలేదు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు. అది అంతా డూపేలే కానీ అదే నెంబర్ 1 అన్న. ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నాడు ఆయన. లేదు, చాలా చేశాడు. తీసుకెళ్లి బొక్కలో పడేయాలంటున్నారు చంద్రబాబు గారిని. అంత సినిమా లేదు అన్న, అంటే ప్రపంచం అంటే. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? అంటే పర్లేదన్న, బాగానే ఉంది. నా బాధ ఏంటంటే కార్యకర్తలను పట్టించుకుంటే తీసుకెళ్తాను ప్రభుత్వం దృష్టికి, ఇంకా బాగుంటది. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ఎలా ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక? బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అదే మాట్లాడినాయమ్మా? అవును, మాట్లాడి. మీరు మాట్లాడమ్మా. అదే ఏమి ఇచ్చింది కానీ ఎంత స్థలాలు ఇస్తానని. అవును, కాగితాలు రాసుకోమన్నాడు. రేపు సంక్రాంతికి వదులుతారంట కొత్త ఇల్లు. రాసినాము. ఓకే, మరి ఇస్తాడేమో. పిల్లలకు ఏమి ఇప్పటికేం ఇవ్వలేదు. వేసామంటున్నారు కదా పెద్దమ్మ, చదువుకునే పిల్లలకి తల్లికి వందనం అమలు చేసామంటున్నారు. అప్పుడు వేసారు, అదే 13,000 పొలాలకు వేసారు. 2 సార్లు వేసామంటున్నారు పొలాలకి. వచ్చాయమ్మా? ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా మీ ఇంట్లో? వస్తుంది. ఎవరికి వస్తుంది? మీకే. పెన్షన్ పెంచారుగా వీళ్ళు వచ్చాక, 4,000 చేశారు. అందుతున్నాయా? లంచాలు అడుగుతున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారా? మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు డబ్బులు. ఒక్కటి కూడా ఎక్కడ ఉంది సచివాలయం? ఇక్కడ అడిగారా సచివాలయంలో? అడిగితే డబ్బులు పడలేదు, రాలేదు. కారణం ఏం చెప్పలేదు, పడలేదు. అదేలే. సో మీకు పొలం డబ్బులు, పెన్షన్లు పిల్లలకు వచ్చినాయి. ఎలా ఉంది మొత్తంగా ప్రభుత్వం వచ్చాక? మరేంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా పెద్దమ్మ? ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఈ ప్రభుత్వం వచ్చినాక మరేంటి జగన్ ఉన్నప్పుడే బాగుందంటున్నారు కొంతమంది. అదేలే. గెలుస్తారా జగన్ ఈసారి? జగన్ గెలుస్తాడో. మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఒకటే. మొత్తంగా ఎలా ఉందంటే గవర్నమెంట్ ఇది కూటమి ప్రభుత్వం బాగుందా బాగాలేదా అంటే? థ్యాంక్స్ ఫర్. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా. అంత బ్రహ్మాండంగా ఏమనిపించింది మీకు? అంత బ్రహ్మాండం అంటే అన్న క్యాంటీన్లో భోజనం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం ఆటోలే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది ఫ్రీ బస్ వల్ల. అంటే ఎన్నికలు అప్పుడే చెప్పారు కదా ఫ్రీ బస్ పెడతామని. చెప్పారు కానీ అన్నది అనుకున్నట్టు చేస్తారని అనుకోలేదు. మరి చేయబోతేనేమో ప్రజలు చేయలేదు అంటారు, చేస్తేనేమో ఆటో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆటో వాళ్ళకి 15,000 ఎందా అన్న ఆటో వాళ్ళ సేవలకి? మరేంటి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చామంటున్నారు. అంటే మరి అయ్యో మనకు తెలియదమ్మా. మరి మామూలుగా వచ్చే ఊర్లో వచ్చినాయి. ఓకే, ఈ దీపం పథకం కింద ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అవును, మిగతా వాళ్ళకి దీపం పథకం కింద అవి వచ్చేసినాయి. 4,000 పెన్షన్ చేసామన్నారు. చేశారు. 6,000 వికలాంగులకు ఇస్తున్నారు. రైతులకు 2 విడతలు వేశారు. ఆటో వాళ్ళకి ఎలా చేశారని చెప్తున్నారు. చదువుకునే పిల్లలకు తల్లికి వందనం ఇవన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చేశారు. ఏం చేయట్లేదు ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. జగన్ గారు అట్నే అంటాడు. జగన్ గారు ఉంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయే ప్రభుత్వం అది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంటే బంగారు లాంటి ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు చంద్రబాబు అంటున్నాడు జగన్ గారు. అస్సలు అలాంటిది ఏమి లేదు, బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు. ఒక 420 తీసుకెళ్లి బొక్కలో పడేయాలంటున్నాడు ఆయన.
చంద్రబాబు ఆయనను పడేయాలి ముందు. అంత సాహసం చేసిద్ది ఈ ప్రభుత్వం. చేస్తుందా? జగన్ అరెస్ట్ చేసే అంత సాహసం లేదు. 18 నెలలు అయింది. జగన్ టచ్ కూడా చేయట్లేదు. ఇంకెక్కడ అరెస్ట్ చేస్తారన్న? ఎవరు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేయలేదు. నేను అదే అంటున్నాను. ఎవరిని? జగన్ని. జగన్ అది టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు అప్పుడు జగన్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలంటున్నారు. జగన్ ఆయన అట్టాగే అంటారు. జగన్ వీళ్ళు ఎక్కడ టచ్ చేస్తారు? అది చేతగాని ప్రభుత్వం మాట్లాడి మామూలుగా. అదేలే. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? సూపర్ గా ఉంది. అభివృద్ధి కానీ, సూపర్ గా ఉంది. రోడ్లు, ముఖ్యంగా రోడ్లు మాట్లాడుకుంటే మీరు ఆ ఫీల్డే కాబట్టి గతానికి ఇప్పటికి ఏం గమనించారు? రోడ్ల పరిస్థితి సూపర్. రోడ్లు గిడ్లు అన్ని రవాణా అన్ని బాగున్నాయి. ఓకే. ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నారు. అవునులే. అనగానే వాళ్ళు వచ్చి కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడరు. కాబట్టి దానివల్ల మాకు కూడా కొంచెం పెరిగింది. అవునులే. ఒక్కొక్కసారి కొంచెం తగ్గుతుంది. అంతే. ఫైనల్ గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. సూపర్. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏముంది, ఇప్పుడు ఎవరు చేసినా జనానికేం మేలు చేయలేదు. వాస్తవం చెబితే లెక్క ప్రకారం. ఓకే. వాళ్ళు ఏదో కొన్ని కోరికలు తీర్చాలి, బస్సులు అని అని జనానికి డబ్బులని వేస్తూనే ఉండాలి. కాదంటలేదు. ఎట్లయినా పర్లేదు అనుకుంటున్నాను నేను. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే పర్లేదు. జగన్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమైనా తేడా గమనిస్తారా? జగన్ అంటే 3 రాజధాని చేసి ఇక్కడ ఏం చేయలేకపోయింది. అవును, పూర్తిగా వదిలేశారు. దేన్ని పట్టించుకోవాలా? ఇప్పుడు దేని బట్టి ఇప్పుడు రాజధాని కడతారు కాబట్టి వీళ్ళు ఏదో కంపెనీలు పంపిణీలు అంటున్నారు కాబట్టి. దేశంలోనే నెంబర్ 1 రాజధాని కడతామంటున్నారు ముఖ్యమంత్రి గారు, అమరావతిని. ఇప్పుడు అలా కాదులే కానీ ఎప్పుడైనా ఒక 20-25 ఏళ్ళలో డెవలప్మెంట్ బాగా అదే చెప్తున్నారు. చేయాలని జరగాలని మనం కోరుకుంటాం. చంద్రబాబు మాత్రం హైటెక్ మాత్రం బాగా చేస్తారని నాకు కూడా కోరిక ఉంది. చాలా మంది డెవలప్మెంట్ చంద్రబాబు బాగా చేస్తారు, డెవలప్మెంట్ చంద్రబాబు అంటారు. డెవలప్మెంట్ లో చంద్రబాబు లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఓకే. దేశంలో ఇదివరకు లాండ్ ఆర్డర్ లేదు. అదేలే. ఇప్పుడు మాత్రం లాండ్ ఆర్డర్ కరెక్ట్. పథకాలు కూడా ఇస్తున్నాం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు చెప్తున్నారు కొన్ని పథకాలు ఇస్తున్నారు. రైతుల రుణమాఫీ కానీ ఏమి కానీ చేసిన వరకు వేస్తున్నారు. కొంతమంది పడితే కొంతమందికి పడవు. ఏం జరగట్లేదు అంటున్నారు జగన్ గారు. జగన్ గారు జరగలేదంటే మనం ఎట్టుకున్నాం. ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, చంద్రబాబు గారు మోసం చేశారంటున్నాడు ఆయన. వీళ్ళని ఎవరనే మాట్లాడాలి అంటారు, మనం అది అంటానికి అసలు ఎవరనే మాట్లాడాలి. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం మాత్రం బాగానే. జగన్ మరలా గెలుస్తారా బాబాయ్ చివరిగా? నాకు కూటమి ప్రభుత్వం జగన్ గెలవలేదు. ఎందుకు జగన్ గెలవాలనుకుంటున్నారు? ఆయన పరిపాలన కానీ కొన్ని పనులు చేసిన పనులు బాగలేవు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. చెప్పండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది లేదు, బాగానే ఉంది. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. పర్లేదు, బాగానే ఉంది. అంత ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందో ఈ ప్రభుత్వం? మంచి అంటే ఈ 4,000 రూపాయలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు అవి బాగానే ఉన్నాయి. ఓకే. ఇద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు లోకేష్ వాళ్ళు బాగానే ఉంది. సో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి అంటారు ముఖ్యమంత్రి గారు. వచ్చాయి. పెన్షన్ 4 వేలు అమలు చేశారు. చేశారు, బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారు? లంచం అనేది లేదు. ఓకే, బాగానే ఉంది. తల్లికి వందనం అమలు చేశారు ఈ ప్రభుత్వంలో. చదువుకునే పిల్లలు ఎంతమంది 13,000 వేసాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అదండి, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా. ఓకే. మా పిల్లలకు ఉన్నప్పుడు మాత్రం రాజశేఖర్ ఉన్నప్పుడు అయ్యో పడ్డాయి కదా, అవి వచ్చాయి. ఈ ప్రభుత్వం భరోసా కూడా బాగానే ఉంటుంది. 2 విడతలు అమలు చేశారా? ఫ్రీ బస్ కూడా అమలు చేశారు. ఆడవాళ్ళు వెళ్తారు. మరి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. మరి ఎవరికి నచ్చింది, మనకైతే నచ్చింది. అదేలే బాబు. అంటే నేను ఇంకో రకంగా గురించి కాదు, జగన్ ఉన్నప్పుడు సచివాలయం ఎలా బాగానే ఉండేదో వచ్చేవారు, ఇది కూడా బాగానే ఉంది. ఏంటి జగన్ గారు మరలా గెలుస్తారా? అది ప్రజల ఇష్టం. మీ అభిప్రాయం? మీరు ప్రజలే కాబట్టి మీరు ఓటు ఎవరికైనా వేసుకోండి. ఓటు గురించి మీ అభిప్రాయం? గెలిచే పరిస్థితులు గెలిచే ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు వస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వమే. ఎందుకు మరలా చంద్రబాబు గారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అన్ని బాగానే చేస్తారు కదా, కంపెనీలు తేవడం కానీ ఇది కానీ ఇబ్బంది ఏమి లేకుండా బస్సులు అని. అంటే జగన్ తప్పు అనలేదు, కాకపోతే అంటే ఈయన వాళ్ళు ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ అనేది కొద్దిగా బాగానే ఉంటుంది. అమరావతి మొదలు పెట్టారు. అది అమరావతి మొదలు పెట్టారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఓకే. అంటే నేను ఆయన విమర్శించిన సమస్య గురించి కాదు, మనకు ఎవరైనా ఒకటే. మొత్తంగా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, బాగానే ఉంది. అమ్మా నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. కొంచెం గట్టిగా అమ్మా. బాగానే ఉంది. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, బాగానే పెడుతున్నారు. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? మాకు ఏ పథకాలు రాలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. లేదు, డబ్బులు వేసారు అకౌంట్లో? ఒకటే వచ్చింది. ఒక్కటే. చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. వేసారు కానీ మాకు చిన్నపిల్లలు లేరు. ఓకే. ఫ్రీ బస్ అమలు చేసామన్నారు. అది
అది నిజమే. ఉచిత బస్సు తిరుగుతున్నారమ్మా, ప్రయాణం చేశారా? చేశాం ఆ? చేశాం. ఆటో వాళ్ళు డబ్బులు వేసారని చెప్తున్నారు. అది మనకు తెలియదండి. సరే, పెన్షన్ 4,000 పెంచారు, ఇస్తున్నారు. అవి వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో మా ఆయన గారికి వస్తుంది. ఆయన గారికి ఎంత వస్తుంది? 4,000. ఇంటికి తెచ్చిస్తున్నారా? లంచాలు ఏమన్నా? లేదు లేదు. లేదు. సో రైతులు కూడా డబ్బులు 2 విడతలు వేసామన్నారు. మనకు తెలియదండి, మనకు పొలం లేదు. అదేలమ్మా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉందనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారమ్మా మీరు? మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. ఆ ప్రభుత్వం ఏం బాగుంది ఈ ప్రభుత్వం ఈ మీకు? ప్రభుత్వం మేము రోడ్డు మీద తిరగలుగుతున్నాం. అప్పుడు ఎలా ఉండేదమ్మా అప్పుడు పరిస్థితి? తిరగలేకపోయేవాళ్ళం, భయం వేసేది. అంత ఇదిగా ఎందుకు ఉండేది అప్పుడు? ఏముంది, తాగేసి గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు. అయ్యి. ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇక్కడ పరిస్థితులు? బాగానే ఉంది. మరి ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది? లేదు, అది ఉత్తి అబద్ధం. చెప్పినట్టు చేస్తున్నారా? చేస్తున్నాం. రోడ్ల పరిస్థితి ఎలా అనిపిస్తుంది? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మరి చివరిగా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? మేమైతే వెయ్యం. ఓటు మీ ఇష్టం, ఓటు ఎవరికైనా వేసుకోవాలి. ఓటు కాదమ్మా, అయ్యే అవకాశం ఉందా? ఏమో చెప్పలేము, అది చెప్పలేదు. సో ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చింది. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మా అన్నతో సమానం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగున్నది కానీ కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి. జగనేమో అన్న క్యాంటీన్ తీసేసాడు, కరెక్టే. వీళ్ళు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు అదేం కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు? అన్నం క్యాంటీన్ పెట్టడం పేదవాళ్ళకి కడుపు నింపుతున్నా ఉంటుంది కదా ప్రభుత్వం. అన్న క్యాంటీన్ తినేదాడు, ఉద్యోగం చేసేవాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారులే, మేము చూస్తున్నాం అక్కడ. అదే అందరు కలిసి వస్తాను కానీ అన్నం పెట్టింది మంచిదే. ఏ వస్తువు అది మటుకు మంచిదే, పర్వాలేదు. ఓకే, అది తీసుకొచ్చాడు. కొన్ని బుర్రీ మాటలాగా కొన్ని ఆగపడుతున్నాయి చంద్రబాబు నాయుడు. ఓకే, అంటే ఆయన నా సుట్టం కాదు, ఈయన నా సుట్టం. అవునులే, ఉండే జనాభాను అనుకో అభిప్రాయమే. కానీ పథకాలను ఇస్తున్నాము, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. చదువుతున్నాడు, ఇస్తున్నారని. అవి ఎలా అన్నది కానీ రేపైనా ఇస్తున్నాడు లేటుగా. ఓకే, లేటుగా. జగన్ అయితే అన్నమ్మంటే చేస్తున్నాడు. ఓకే, ఈయన మటుకు బస్సులు వేస్తానని అవి టైం అయిపోయినా కూడా ఇంకా బస్సులు అంటే బస్సులు కూడా వేసాడు. ఓకే, బస్సులు వేసిన దానివల్ల పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఛార్జీలు అంటే డబ్బులు లేకుండా పోవచ్చు అని నిలబడి ఉంటే వాళ్ళకి అది రిస్క్ ఎక్కిపోతుంది. సో మగవాళ్ళు ఏమో టికెట్ కూడా నుంచోవాల్సి వస్తుంది. అది బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? మొత్తం ప్రభుత్వంగా అంత తీసేయాల్సిందేం కాదు. ఓకే, ఒక మామూలుగా పద్ధతిలోనే బాగా నడుస్తుంది. సరే, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఎవరి వల్ల మంచి జరిగింది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు ఎవరు మంచి చేశారు ప్రజలకంటే మీ ఉద్దేశంలో? ప్రజలకు మంచి అంటే జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా రెట్టింపిస్తున్నాం అంటున్నారుగా. అనుకున్న పని సాధిస్తాడు, చెప్పింది చేస్తాడు. ఓకే, దేనికైనా సిద్ధమంటాడు. ఓడిపోయినా గెలిచినామంటే ఈసారి గెలుస్తారా? మొన్న నడిపోయిన వాటికైనా చంద్రబాబు నాడిపోతే ఎన్ని గొడవలు. కాదు, ఈసారి జగన్ ముఖ్యమంత్రి అవకాశం. జగన్ ముఖ్యమంత్రి గారు ఈసారి ఏ నమ్మకంతో చెప్తున్నారు? ముగ్గురు కలిసే వస్తారంట. అంటే ఏ నమ్మకం చెబుతారంటే ఆయన కొన్ని చేసే పనులు వచ్చే నెల నుంచి 3 నెలలు పర్యటన చేస్తాంట వ్యవసాయ చేసుకొని అందరికీ ఆయన చెప్పిన మీటింగ్లో జనాభాను రాబట్టి ఓకే ఇంతమంది అని ఇంతమంది జనాభాలు కానీ 30 మంది సగం మంది అని వేస్తారని అనుకుంటారు. అదేలే మొన్న చేసిన మీటింగ్లో చాలా 2 సీట్లు అంటే ఒక అది మరి చండాలంగా ఉంది. ఓకే, మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే ఒక మాటలో? ప్రభుత్వం పెద్ద మేలు లేదు. థ్యాంక్ యూ. నేను పట్టుకుంటాను. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అంటే ఇదివరకు ఉన్నదానికను ఇప్పటికీ చాలా వరకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇదివరకేమో సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి అన్నది కనపడలేదు. ప్రజెంట్ ఏంటంటే అభివృద్ధి కనబడుతుంది. సంక్షేమ పథకాలు అనేవి మాత్రం చేరుతున్నాయి అంటే మీడియా వరకు ఉంది, అది ఓకే, ప్రచారం వరకు ఉంది. జనాలకు చేరే విషయంలో మాత్రం కొద్దిగా ఏంటంటే కొన్ని వస్తే కొన్ని రాలేదు అన్నట్టుగా చేసేవాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. అందుబాటుకు మాత్రం అందరికి అందుతున్నాయని తెలుస్తుంది. మీకేమైనా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబానికి ఏమైనా? కుటుంబం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అమ్మఒడి పర్లేదు మాకు తల్లికి వందనం రాలేదన్నది ప్రతి ఒక్కరికి అయ్యింది. ఓకే, కాకపోతే ఏంటంటే ప్రచారం చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నాకు అందినాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు లేని వాళ్ళకి కూడా పెట్టుకోమని చెప్పారు. అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కానీ లేదంటే కనుక జగన్ గారు ఇచ్చిన వాటిని బట్టి అర్హులైన ఎవరన్నది మళ్ళీ దాన్ని చూసి ఇవ్వాలన్నట్టుగానే వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. ఓకే, ఇదివరకు ఏంటంటే
అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఆడికి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఏమీ లేదన్నట్టుగా అపార్ట్మెంట్లు ఇస్తున్నారు. ఓకే, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి మాత్రం ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, పేదవాడికి అందాలి, ఎవరికి లేదు అన్నది చూసి స్థానికుల్ని కనుక్కొని వీళ్ళు అర్హులా కాదా అన్నది అబ్జర్వ్ చేసుకొని మరీ ఇస్తున్నారు. పొలిటికల్గా తిరిగిన వాళ్ళకి వస్తున్నాయి అనేసి కొంతమంది ప్రచారం, అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, అందరికీ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎవరినైనా అడగాలన్నా కూడా స్థానికుల దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మీ ఇంటి విషయాల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు సచివాలయం ఉద్యోగులే ఉండి తిరగాలన్నది కాకుండా మామూలుగా పార్టీ వాళ్ళని ఎవరి దగ్గరికి వెళ్ళినా, పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఇది ఎలాగైతే ఏంటి అన్నది, ఎవరిని పట్టుకుంటే అయితే అన్నది వాళ్ళ దగ్గర నుండి చేపిస్తున్నారు. ఓకే, సో మొత్తంగా ఎలా అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వ పనితీరు? 100% వరకు 80%. ఓకే, పైన ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు గారి గురించి అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినా కూడా 17 సంవత్సరాల వయసులాగా పరిగెడుతున్నాడు ఆయన. దానికి మనం వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అంత డెవలప్ అవ్వడానికి కారణం అంటే ఎవరిని అడిగినా కూడా మీరేం చేశారు అన్నదంటే లాస్ట్కి వచ్చేసరికి ఎవరి పేరు చెప్తారా అంటే చేసింది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన ప్రభుత్వంలోనే అయ్యింది, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది లేదు, టీఆర్ఎస్ చేసింది లేదు అనేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఓకే, పక్క రాష్ట్రం వాళ్ళే మన గురించి చెబుతున్నారంటే ఇప్పుడు మనం ఇక్కడ అనుభవించే వాళ్ళకి ఏంటంటే అంతకుముందు చూసుకున్న వాళ్ళకి ఇప్పటికి అన్నది కూడా జనాలు చూసుకుంటేనే ఏదైనా అభివృద్ధి అన్నది కనబడిద్ది. అన్నది కాకుండా పక్కడు ఎవడో చెప్పాడు వాడి ద్వారా వీడి ద్వారా అన్నదంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం బాగానే ఉంది, అంతే. బాగుంటమే కావాలి. పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? ఏమి వస్తున్నాయి బాబాయ్ పథకాలు? ఉద్యోగ పింఛన్ ఇస్తుంది. ఓకే, ఆ పెన్షన్ పెంచారు వీళ్ళు వచ్చాక, 4,000 రూపాయలు చేసామని చెప్తున్నారు. ఇస్తున్నారా ఇంటికి వచ్చి? మీరే తెచ్చుకుంటున్నారా? ఇస్తున్నారా ఇంటికి వచ్చే? లంచాలు అడుగుతున్నారా ఈ ప్రభుత్వం? లంచాలు ఏమి అడగరు. ఓకే, బాగానే ఇస్తున్నారు. ఇంకా ఏమైనా పథకాలు అందుతున్నాయా? ఇంకేం లేవు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు బాబాయ్. ఇస్తున్నారు. చదువుకునే పిల్లలకు డబ్బులు వేశారు, తెలియకుండా. చిన్న పిల్లలు ఏమి లేవు. ఓకే, పొలం ఉంటే పొలం డబ్బులు వేసామని ప్రభుత్వం చెప్తుంది. పొలం డబ్బులు ఉంటే అవి కూడా పడుతుంది. మరి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. వాళ్ళు అనేది చెప్పేది ఒకటి, నేను ముతక శాస్త్రం చెప్తా. తాను పెట్టక ఉన్న తగవు పుట్టదు కానీ ఎరువులు పెట్టక చూసి ఓర్వలేదు. ఓకే, తాత దగ్గర చేరి తన ముందే చెడున్నట్టు చిమ్మతూ నువ్వు పెట్టవు కానీ ఎవడన్నా పెడుతుంటే వాడి మీద అబద్ధాలు చెప్పి ఏడుస్తారు. అవును, జనాలు పోయి వాడు అట్ట ఇట్టని చెప్పటం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, నేనున్నప్పుడే మంచి జరిగింది అంటారు జగన్ గారు. దాని మీద ఎవరున్నాగా జగన్మోహన్ రెడ్డి గారు అందరు మాకు పింఛన్లు ఇచ్చాయి కూడా, తెలుగుదేశం పింఛన్లు ఇస్తుంటే ఎగదేకి ఇచ్చారు. ఓకే, వీళ్ళు వచ్చినానికి పింఛన్ తెచ్చుకున్నాం. మరి ఎందుకు అలా చెప్తున్నారు ఆయన? వాళ్ళు చెప్పేది వాళ్ళ పార్టీ వాళ్ళు. ఆయన స్వయాన జగన్ గారే చెప్తున్నారు. జగన్ గారు నేను చెబుతాను, ఆయన అబద్ధాలు అందరికీ తెలియదు. మాజీ ముఖ్యమంత్రి ఆయన. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రినయ్యా, వాళ్ళ తాతయ్య వచ్చాయి బాగా ఆయనకి. ఆ అబద్ధాలన్నీ పిస్తలు పెట్టుకొని చేసేది. ఏమయ్యా దొంగతనానికి పోతే నెల్లూరులో, ఒంగోలులో దొంగతనానికి పోతే ఆ దొంగతనం దొరకలేదని గర్భవతిని చెరుతారా? అదేలే, దొంగతనానికి పోతే గర్భవతిని చెరుతారా? ఆమె హోంశాఖ ఆడమరిశాగా అదేందని పట్టించుకుంటుండ్రా? అవునులే, అంతగారు అక్కడ తూర్పు సైడ్లో ఏదో పేరు తెరితే తెలియదు, వాడి చంపి డోలవర్ ఇస్తే వాడికి ఊరేగింపు చేస్తారా? అదే వాళ్ళ ప్రభుత్వం. అదేగా వాళ్ళ ప్రభుత్వం. ఈసారి నేనే గెలుస్తానంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికలు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. నువ్వు అంతేగా అటనకపోతే కార్యకర్తలు ఎవరు ఉండరు. ఓకే, మొత్తం ఎలా ఉంది బాబు ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, బాగానే ఉన్నది, బాగానే చేస్తారు. అవునులే, అంతే కదా. అసలు వాళ్ళు ఆయన ఎప్పుడు వాళ్ళ తాత వాళ్ళ నాన్న అందరూ అంతా రౌడీజంగా వచ్చింది కాబట్టి ఆ రౌడీతోనే అందరూ వాళ్ళ కాళ్ళ కాడ ఉండాలా. బీసీలు ఎస్సీలు అందరూ వాళ్ళ కాళ్ళ అంటే కులం పేరు ఎందుకు వాళ్ళ కాళ్ళ కాడ ఉండాలి. మనం అంతా కింద కూర్చుంటే కూర్చోల మీద కూర్చొని ఉన్నాం. వాళ్ళ తత్వాలంతా ఏడున్నా ఒకటే. ఫైనల్ గా చంద్రబాబు గారి గురించి మీ ఒక్క మాటలో, ముఖ్యమంత్రి గురించి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తావు? చంద్రబాబు బాగానే చేస్తున్నారు. ఈ వయసులో కూడా కష్టపడతారు. ఎప్పటి నుంచి ఆయన వచ్చిన కాడి నుంచి కూడా చేస్తారు. భేదవాళ్ళ కంటే ఆయనే వేసే. ఇప్పుడు ఇది వరకల్లా వాళ్ళంతా ఏ పదవులు ఉన్నా వాళ్ళకే ఉండేది. ఇప్పుడు రామారావు వచ్చిన తర్వాత అందరూ బీసీలు ఎక్సీలకు పదవులు ఇస్తున్నారు. మరి వాళ్ళు రాకుండా ఎప్పుడు వీళ్ళే తినటమే, ఎప్పుడు వీళ్ళే తిన కోట్లు ఎలా వస్తున్నాయి వాళ్ళకి. ఇవాళ మామూలుగా అందులో చేరిపోతే 5 ఏళ్ళు అయిపోయి కోటీశ్వరుడు వీడు ఏమీ లేదు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వరకు పర్వాలేదు.
నెక్స్ట్ రాబోయే కాలంలో ఎలా ఉంటుందనే తెలియదు. కాలం కూడా బాగుండాలనే కోరుకుందాం, జనాలకు మంచి జరగాలని. రాబోయే కాలం కదా డెవలప్ అయ్యి కథ శుభ్రంగా డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు కూడా కథ రావాలి. ఓకే, వస్తే మరి మొత్తం అంతా వెనక్కి పోయి ఉంది కదా ప్రభుత్వం, మరి ముందుకు తీసుకురావాలి. ఆయన తీసుకొస్తే కాలం అప్పుడు శుభ్రంగా నడుస్తుంది, మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాం. సో 18 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఏమన్నా మంచి జరిగింది ఈ 18 నెలల్లో ప్రభుత్వం వచ్చాక? ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే, పథకాలు అందుతున్నాయా ప్రజలకి? కొంత అందుతున్నాయి, కొంత అటు ఇటుగా ఉన్నాయి. ఎంతవరకు అంటే ఎంత శాతం మీ అంచనాలో? ప్రభుత్వం అయితే సూపర్ హిట్ అంటుంది, సూపర్ శక్తిని. కొంత ఒక 60% అటు ఇటుగా ఉంది. ఓకే, 60%. జగన్ గారు చెప్తున్నారు అసలు ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం, అరకొరగానే చేస్తున్నారు ఆయన. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేయలేదు అన్నారు, వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు అంటారు. ఓకే, ఇవన్నీ సాధ్యంగా జరిగాయి. మీ కుటుంబానికి ఏమైనా అందే బాబాయ్ పథకాలు? మా కుటుంబానికి అందవు, అర్హత లేదా? మనకు అందే లేవు. అదేలే, ఎందుకంటే మాకు పంతారు కార్డులే తీశారు, బయట రేషన్ కార్డే లేదు. అది ఉంటేనే వచ్చేది. ఏమన్నా ట్యాక్స్ పే చేస్తున్నారా బాబాయ్? ట్యాక్స్ ఏమన్నా? ట్యాక్స్ కాదు, చేయకపోయినా మన కొద్దిగా కార్లు గీర్లు మనకేం రావు. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడే మొదలెడతారు, రోడ్ల పరిస్థితి ఇప్పుడే మొదలెట్టి చేస్తున్నారు. ఓకే, అమరావతి కానీ చేసుకుంటా వస్తున్నారు. మొత్తంగా ఎలా ఉందంటే? మొత్తంగా కొంచెం 70% లోపే జరగలేదు. 70%, 30% వెనక్కే ఉంది, నిదానంగా ఉంది. ఇంకా టైం ఉందిగా. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే బాగానే ఉంటుంది, అన్ని డెవలప్ చేయగలడు. సీనియర్ నాయకుడు, బాగుంటుంది అండి, అభిప్రాయాలు బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి.